మీరు తినే ఫుడ్ మంచిదేనా? ఈ మధ్య కాలంలో అంటే సరదాకనో లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు పనిచేయటం వల్లనో ఎక్కువ మంది బయట హోటల్స్ రెస్టారెంట్ల నుంచి ఫుడ్ తెచ్చుకొని తింటూ ఉన్నారు. సో దీనివల్ల ఎక్కువ మంది ఫుడ్ పాయిజన్ బారిన పడుతున్నారు. హాస్పిటల్స్ లో అడ్మిట్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతోందంట. రీసెంట్ గా జరిపినటువంటి సర్వేలో విషయం తేలింది. ఎస్పెషల్లీ తెలంగాణలో ఈ కల్తీ ఆహారం బారిన పడి అనేక మంది హాస్పిటల్ బారిన పడుతున్నారని ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. సగటున 100%లో 22% కల్తీ ఫుడ్ తయారవుతుందంట. అది కూడా మన తెలంగాణలోనే. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఎంత పరిస్థితి దారుణంగా ఉందో. ఎందుకంటే మనం రెస్టారెంట్లకు వెళ్లి ఏదో సరదాగా తిందాంలే అని చెప్పేసి అనుకుంటాం, కానీ అక్కడ వాస్తవ పరిస్థితులు చూస్తే చాలా భిన్నంగా ఉంటాయి. లోపల వాళ్ళు ఎప్పటి నుంచో కుళ్లిపోయినటువంటి మాంసంని స్టోర్ చేసుకుని పెట్టుకోవటం, నిల్వ ఉంచిన పదార్థాలు అండ్ అందులో వాడే కెమికల్స్ తో వాడే ఆ కలర్స్ కావచ్చు, అలాగే పాడైపోయిన స్పైసెస్, వీటన్నింటితో కూడా ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇది తినటం వల్ల మీ హెల్త్ కి ఎంత మాత్రం మంచిది కాదు. ఎస్పెషల్లీ మీకు అండ్ అలాగే మీ పిల్లలకి కూడా మంచిది కాదు. అండ్ పిల్లల విషయానికి వస్తే వాళ్ళు సరదాగా తినే చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ ని కూడా ఈ కల్తీ రాయిళ్లు వాటిని కూడా పాడు చేసేస్తున్నారు. అందులో వాళ్ళు ఉపయోగించే ఆ క్రీమ్స్ కావచ్చు, ఆ కలర్స్ కూడా కెమికల్స్ తో నింపినటువంటి కలర్స్, ఎప్పటి నుంచో స్టోర్ చేసిన ఆ వాటర్ కావచ్చు, ఆ కలర్స్ కావచ్చు, వీటిని ఉపయోగించి చాక్లెట్స్, ఐస్ క్రీమ్స్ తయారు చేయడం వల్ల ఈవెన్ పిల్లలు కూడా ఇన్ఫెక్షన్ బారిన పడుతున్నారు. తరచూ జ్వరం, వాంతులు, విరేచనలు ఇవన్నీ కూడా పిల్లల్లో ఎక్కువైపోతున్నాయి. కాబట్టి చాలా వరకు కూడా ఈ బయట ఫుడ్ ని, ఫాస్ట్ ఫుడ్ కావచ్చు అండ్ అలాగే హోటల్స్, రెస్టారెంట్ ఫుడ్ ని చాలా వరకు అవాయిడ్ చేయమని చెప్తూ ఉన్నారు. మీ హెల్త్ ని జాగ్రత్త చూసుకోండి. వీలైనంత వరకు మీరు హోమ్ ఫుడ్ ని ప్రిఫర్ చేయండి. మీ ప్రాణాల మీదకి తెచ్చుకోదు. ఇటీవల జరిపిన సర్వేలో దేశంలోనే మన తెలంగాణ ఈ కల్తీ ఫుడ్ తయారీలో నెంబర్ 2 స్థానంలో ఉందంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి సేఫ్ గా ఉండండి, సేఫ్ ఫుడ్ తినండి, బయట ఫుడ్ చాలా వరకు అవాయిడ్ చేయండి.